నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్థిక వనరులు పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణలు చేపట్టాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సూచన. ప్రాణత్యాగం చేసి కోట్లాది మందికి దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములు అని మంత్రి లోకేష్ వ్యాఖ్య. తుళ్లూరు పెద్దపరిమి మధ్య 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన. ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేదలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తెస్తామని స్పష్టం. బలహీనంగా ఉన్న స్థానిక సంస్థలకు ఊతమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థిక వనరులు పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, స్థానిక సంస్థల స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం సిఫార్సులను సీఎంకు అందజేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థికేతర అంశాలపై ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. వెనుకబడిన, తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. అలాగే పంచాయతీల అభివృద్ధికి ఏటా నరేగా సహా వివిధ రూపాల్లో సమకూరుతున్న నిధుల మొత్తాన్ని క్రోడీకరించాలని చంద్రబాబు సూచించారు. తద్వారా స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశాలపై విధి విధానాలు రూపొందించడానికి వీలు కలుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని, అయితే ఆ మేరకు ఆస్తుల కల్పన జరుగుతుందో లేదో అనే విషయాన్ని నిరంతరం పరిశీలించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్య కాలంలో స్థానిక సంస్థలు ఆస్తి పన్నుల వసూళ్లు ఎంత జరిగాయి, ఇంకెంత బకాయిలు లెక్కలు తేల్చాలని అధికారులకు సూచించారు. ప్రజలు చెల్లించే పన్నుల వివరాలు ప్రతిదీ ఆన్లైన్ చేయాలని ఆయన నిర్దేశించారు. అలాగే స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని పవన్ సూచించగా, అందుకు అవసరమైన చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర 5వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ రత్నకుమారి, సభ్యులు ప్రసాదరావు, కృష్ణారావు సహా ఆర్థిక, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు చెందిన ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు ప్రజలకు దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములు అని మంత్రి లోకేష్ కొనియాడారు. రాజధాని అమరావతి ప్రాంతంలో తుళ్లూరు, పెదపరిమి మధ్య 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం, స్మృతివనం నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అమరజీవి త్యాగానికి గుర్తుగా 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారని తెలిపారు. పొట్టి శ్రీరాములు ట్రస్ట్ కు మంత్రి టీజీ భరత్ ₹1 విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో పొట్టి శ్రీరాములు విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. తుళ్లూరు, పెదపరిమి మధ్య 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. భారీ కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, మ్యూజియం, స్మృతివనం నిర్మాణాలకు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, టీజీ భరత్తో పాటు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, కొలికిపూడి శ్రీనివాస్, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అమరజీవి ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని లోకేష్ తెలిపారు. పొట్టి శ్రీరాములు లాంటి నాయకులుంటే దేశ స్వాతంత్ర్యం ఒక్క ఏడాదిలోనే వచ్చి ఉండేదని సాక్షాత్తు మహాత్మా గాంధీ వ్యాఖ్యానించారని, అటువంటి మహోన్నత వ్యక్తిని గౌరవించుకోవటం మనందరి బాధ్యత అని మంత్రి లోకేష్ అన్నారు. తొలుత మాట్లాడిన మంత్రి భరత్ టీజీ గ్రూప్ తరపున పొట్టి శ్రీరాములు ట్రస్ట్ కు ₹1 ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2026 మార్చి నాటికి అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు పూర్తి చేస్తామని తెలిపారు. ట్రాన్స్కో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. 6,000 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తయ్యేలా చూడాలన్న మంత్రి నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సచివాలయంలో ట్రాన్స్కో అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. 6,000 కోట్లతో ట్రాన్స్కో చేపట్టిన ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణాల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు మంత్రికి వివరించారు. అలాగే సిఆర్డీఏ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థపై ఆరా తీసిన మంత్రి గొట్టిపాటి సిఆర్డీఏ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. సిఆర్డీఏ పరిధిలో జరిగే నిర్మాణాలకు అత్యాధునిక టెక్నాలజీని అవలంబించాలని మంత్రి సూచించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రిప్పింగ్ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఏర్పాటు కానున్న మెట్రోకు కావలసిన విద్యుత్ సౌకర్యంపై అధికారులతో చర్చించిన మంత్రి గొట్టిపాటి పలు సూచనలు చేశారు. 20 నుంచి 30 ఏళ్ల నాటి పాత సబ్స్టేషన్లలో మెయింటెనెన్స్ పై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీపై అధికారులతో చర్చించిన మంత్రి గొట్టిపాటి ఖాళీల భర్తీకి సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. సోలార్ పవర్ వినియోగం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని, భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. 58వ డివిజన్ సింగ్ నగర్ షాదీఖానాలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కరెంటు సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ సోలార్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఉచితంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం నెలకు 1,500 నుండి 3,000 వరకు వస్తున్న కరెంటు బిల్లులు ఈ పథకం ద్వారా 100లోపే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ వినియోగం కంటే ఎక్కువగా ఉంటే మిగిలిన యూనిట్లకు సంబంధించిన డబ్బు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. ఏదైతే సోలార్ కనెక్షన్లు ఉన్నాయో అది ప్రజలకి, పేద వర్గాలకి, మధ్యతరగతి ప్రజలకి పెద్ద వరం. ఈ కనెక్షన్ పెట్టించుకోవడం వల్ల 300 యూనిట్లు దాటితే ఇవాళ ప్రభుత్వ పథకాలు అమలు కాదు అనే నిబంధన పోద్ది. పైగా ప్రతి నెల 3 మెగావాట్ల సోలార్ కనెక్షన్ తీసుకుంటే 450 యూనిట్లు తయారవుతాయి. ఇదన్నీ కూడా ప్రజలకు మేలు చేసేది. 450 యూనిట్లో 300 యూనిట్లు మనం కాల్చినటువంటిది పోను తిరిగి మళ్ళీ మనకే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్నటువంటి సోలార్ పిఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే విమర్శ వినబడుతుంది. అది వాస్తవం. దాన్ని 30 సంవత్సరాల పాటు ప్రజలకి కరెంటు బిల్లు అనేది రాకుండా ఉచిత కరెంటు బిల్లు అనేది దీనివల్ల సాధ్యమవుతుంది. కాబట్టి సబ్సిడీ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ సింగనగర్లోని 8 డివిజన్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒకవైపు మా ఆర్పీలు, ఒకవైపు మా ఎలక్ట్రిసిటీ ఏఈలు, లైన్ మ్యాన్లు, సిఓలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఎవరు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళకి కనెక్షన్ అనేది ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులతో ఏ అధికారి దగ్గరికి ఎవరు వెళ్లకుండా అన్ని ప్రభుత్వ అధికారులు చేసే విధంగా ఇది పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 58వ డివిజన్లో ఈ రోజున మా అన్న బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాల మేరకు 58వ డివిజన్లో ఈ రోజున పిఎం సూర్యఘర్ పథకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరయ్యారు. అలాగే ఆర్పీలు, డివిజన్ నాయకులు, మా కార్యకర్తలు, అలాగే డివిజన్ ప్రెసిడెంట్, మహిళా అధ్యక్షురాలు, అలాగే సెక్రటరీ, మహిళా సెక్రటరీలు, మాజీ కార్పొరేటర్ జగదంబ గారు, అలాగే శావని గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు, అలాగే డివిజన్ కమిటీ అందరూ ఆధ్వర్యంలో ఈ రోజున మరి పిఎం సూర్యఘర్ పథకం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ప్రజలు. ఈ కార్యక్రమాలు ఇలాగ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వివరించి
ఈ సూర్య గారి పథకం మీద ప్రజలని చైతన్యం కలిగించి మరి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాము. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పెద్ద మొత్తంలో ఖర్చయ్యే కార్పొరేట్ వైద్యం పొందలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయంగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29, 30, 63, 25వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఈ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 10,79,968 విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేదలకు ఎంతో ఉపశమనం కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా వైద్యానికి ధన సమర్థత లేని వారు ఈ నిధిని వినియోగించుకోవచ్చని అన్నారు. నిత్యం ఎమ్మెల్యే కార్యాలయంలో పారదర్శకంగా చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద మొత్తంలో ఖర్చయ్యే కార్పొరేట్ వైద్యం పొందలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయంగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. బాధితులు చెల్లించిన వైద్య రసీదులతో దరఖాస్తు చేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం లభిస్తుందని చెప్పారు. గత 14 నెలల్లో 9 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని, 2014 నుండి 2019 మధ్య కాలంలో 35 కోట్లు ప్రజలకు అందించామని బోండా ఉమ చెప్పారు. ప్రజా సమస్యలను అహంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరి సమస్య అయినా స్వయంగా ఆయనను కలవవచ్చని చెప్పారు. ప్రజల సేవే తన ధ్యేయమని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా సక్రమమైన రీతిలో పరిష్కరించి ముఖ్యమంత్రి గారు ఆ కార్యాలయానికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు రాపిచ్చి గౌరవప్రదంగా ఆఫీస్కి పిలిపించి వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వటం. ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పటికీ మొదటి సంవత్సరంలో 9.5 కోట్ల పైన ఇవాళకి ప్రజలకి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నిత్యం ఎమ్మెల్యే కార్యాలయం, బోండా ఉమా కార్యాలయం పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించే విధంగా జవాబుదారితనంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా దాదాపు 30 కోట్ల పైన 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం లభించే దిశగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారింది. అత్యవసర స్థితిలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేయించుకుంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళు పెద్ద ఎత్తున సహాయపడుతూ ఉన్నాం. మా డివిజన్ నాయకులు, మా పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ అందరూ కూడా అన్ని డివిజన్ల నుంచి తీసుకొచ్చిన అర్జీలను పరిష్కరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకి, ప్రజలకి ఒక వరం లాంటిది. భవిష్యత్తులో కూడా దీన్ని నిరంతరం కొనసాగిస్తాం. బాంబే కాలనీ 60వ డివిజన్లో ధనశేఖర్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడిని బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దివి ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. గత 21 సంవత్సరాలుగా నిరంతరంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ధనశేఖర్ను ఆయన అభినందించారు. బాంబే కాలనీ వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున అలంకారాలతో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించడం, గణేష్ నవరాత్రులు వైభవంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా శివపార్వతుల నృత్య రూపాలు, వినాయకుడి ఆశీర్వాదం అందిస్తున్నట్లుగా తీర్చిదిద్దిన ప్రతిమను ఏర్పాటు చేసినట్లు ధనశేఖర్ తెలిపారు. గణేష్ నవరాత్రుల ముగింపుగా శుక్రవారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ధనశేఖర్ పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ 60వ డివిజన్లో సోదరుడు ధనశేఖర్ గారు ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపానికి రావడం జరిగింది. తాను ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నందుకు
ఆయనకి భగవంతుడు అటువంటి శక్తినిచ్చినందుకు ఆ విఘ్నేశ్వరుడికి శతకోటి నమస్కారాలు. అదేవిధంగా మునుముందు కూడా మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి భగవంతుడికి సంబంధించిన దైవికంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలని చేస్తారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కడో చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది. మరి హైదరాబాద్ నుంచి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్రతిష్ఠించి వాంబే కాలనీలో ఎంతో కొంత స్లమ్ ఏరియాలో ఆయన చాలా పోస్ట్ ఏరియా లాగా, హై క్లాస్ ఏరియా లాగా ఈ డెకరేషన్ చేయడం, ఇవన్నీ చేయడం చాలా ఆనందదగ్గ విషయం. సోదరుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. అందరికీ నమస్కారం. వాంబే కాలనీలో 22వ సంవత్సరం గణపతి నవరాత్రులు ఈరోజుకి 8 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ చైర్మన్ శ్రీ దివ్య ఉమామహేశ్వరయ్య గారు ఈరోజు మా మండపానికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే వాంబే కాలనీ అంటే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం. ఆ మారుమూల ప్రాంతాన్ని కూడా ఈరోజు సిటీలో వాంబే కాలనీలో విగ్రహం బాగుందంట అనే దాటికి దీన్ని తీసుకొచ్చామంటే అది మా కమిటీ వారి సహకారంతో. ఎందుకంటే చాలా విగ్రహాలు చూస్తున్నాం, అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు పెడతాం, పూజా కార్యక్రమాలు చేయడం అంతా బాగా చేస్తారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో ఒక వెరైటీ చేయాలి, విగ్రహం కానీ లేకపోతే డెకరేషన్ కానివ్వండి, సెటప్ కానీ అవన్నీ కూడా ఏదో ఒక వెరైటీ ఉండాలి అని చెప్పేసి కమిటీ వారు ఎప్పటికప్పుడు మాకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే లాస్ట్ టైం బాలాపూర్ గణేష్ ఐస్ మూమెంట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ వచ్చి హ్యాండ్ మూమెంట్, అంటే విఘ్నేశ్వరుడు మన స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా హ్యాండ్ మూమెంట్ ఈ రకంగా తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే శివపార్వతులు కూడా నాట్యం చేస్తున్నట్టు తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే ఈ కాంతార విగ్రహాలు కానివ్వండి, అలాగే మన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానివ్వండి, ఏదో ఒక ప్రత్యేకత వాంబే కాలనీ తీసుకురావాలనే ప్రయత్నంతో మేము ఈ 22 సంవత్సరాల నుంచి వాంబే కాలనీలో నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే సిటీలో ఎక్కడా లేని విధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతిరోజు డైలీ 3000 మందికి నిత్యాన్నదాన కార్యక్రమం పెడుతున్నాం. ఎందుకంటే ఆకలితో ఉన్న వారికి ఏదో విధంగా మనం చేయాలి, అది కూడా మనం భక్తిపరంగా చేయాలని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించగా ఈ విధంగా చూసుకుంటే ప్రతిరోజు కూడా 3000 మందికి నిత్యాన్నదానం సాయంత్రం 7 గంటల నుంచి పెడతాం జరుగుతుంది. అందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇదే విధంగా చూసుకుంటే నవరాత్రులు 9 రోజులు రేపటితో పూర్తవుతున్నాయి. అంటే గురువారంతో. శుక్రవారం ఊరేగింపు భారీ ఎత్తున మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో, అలాగే మన ఎంపీ గారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇక్కడి నుంచి వాంబే కాలనీ నుంచి ఊరేగింపు బయలుదేరను. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని ఊరేగింపుని జయప్రదం చేయవలసిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. విజయవాడ ఓల్డ్ రాజీవ్ నగర్ 63వ డివిజన్లో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు మాట్లాడుతూ సంతోష్, హరికృష్ణ, పృథ్వీ, రాజేష్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదానం నిర్వహిస్తూ విజయోత్సవంగా బొమ్మల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులందరి దీవెనలతో ఈ కార్యక్రమానికి సహకారం అందుతోందని, ఇలాగే మరిన్ని సంవత్సరాలు ఉత్సవాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. విజయవాడ ఓల్డ్ రాజీవ్ నగర్ 63వ డివిజన్లో ఉన్న బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా వినాయకుడి ఉత్సవాలు జరుపుకుంటూ సంతోష్, హరికృష్ణ, సీను, పృథ్వీ, మా బావగారు రాజేష్, లోకేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా శివ, రామకృష్ణ వీళ్ళందరి ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా అన్నదానం జరుపుకుంటూ విజయోత్సవంగా బొమ్మని ఉత్సవాలు చేస్తూ ఉన్నాము అందరి దీవెనలతో. దీనికి సహకరించిన ఇంకా లాయర్ గారు శాంతి గారు, ఇంకా
నాగలక్ష్మి గారు, అలాగే హేమ, రేణుక గారు, సైదా గారు, వీళ్ళందరూ సహకారంతో 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేశాము. రాజనగర్ 63 డివిజన్ దగ్గర రమా ఫ్లాట్స్ దగ్గర సీను గారు మరియు పృథ్వీ, శివ, హరి, మా బావ అందరం కలిపి ఏటా 8 సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టి అలానే అన్నదానాలు కూడా పెడతా ఉన్నాము. ఏటేటా లడ్డు వేలం పాట కానీ మన అన్నదానాలు కానీ ఏటా అంతా విజయవంతంగా పూర్తవుతున్నాయి. అలానే భక్తులందరూ కూడా మీరు చూసిన విధానంగా ఇప్పుడు వచ్చి అందరినీ మా అందరిని ఉత్తేజపరిచి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈసారి మళ్ళీ వచ్చేసారి కూడా ఇలానే విజయవంతంగా పూర్తి చేస్తాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ప్రతి డివిజన్లో పండుగలు నిర్వహిస్తున్నారని టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అన్నారు. 60వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ కుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బాంబే కాలనీ ప్రాంతంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు టీడీపీ యువనేత బోండా రవితేజ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. దూర ప్రాంత గ్రామాల్లో రోడ్లు వేయించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని అన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ గత పాలకుల లోపాలను వెలికితీసి సవాల్ చేసి వారిని ఓటమి రుచి చూపించారని అన్నారు. సీట్లు తగ్గించుకుని కూడా కూటమి ఏర్పాటుకు కృషి చేసి ప్రభుత్వం డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ అదృష్టమని వారు తెలిపారు. మనందరి ప్రియతమ నాయకులు, జనసేన పార్టీ అధినేత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 60 డివిజన్లో డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా విజయవాడ నగర ఉపాధ్యక్షులు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. మరి ఆయన దాదాపు 10 సంవత్సరాల పాటు అధికార పక్షంలో లేకపోయినా ప్రతిపక్ష హోదాలో ఉంటూ మరి అనేక మందికి తన సొంత నిధులతో పేదలందరికీ కూడా అండగా నిలిచిన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మరి మీరు ఎప్పుడైతే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టారో మీరు కనుక గుర్తుపెట్టుకుంటే అరకు ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో కనీసం నడవటానికి గర్భిణీ స్త్రీలకి పసివిచ్చడానికి కూడా దారి లేని పరిస్థితుల్లో ఆయన దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి మొత్తం బృందాన్ని అందరినీ కూడా ఐఏఎస్ని, అధికారులని, ఉన్నతాధికారులందరినీ కూడా వారితో పాటు తీసుకెళ్ళి మరి ఇన్నిసార్లు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వీళ్ళకి ఎందుకు రోడ్లు వేయట్లేదని చెప్పి ప్రశ్నించి అదే సమయంలో తన సొంత కుమారుడు మార్క్ పవన్ కళ్యాణ్ మన సింగపూర్లో అగ్ని ప్రమాదంలో ఆయన ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 60వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కుప్పాల సీను గారి ఆధ్వర్యంలో కలవకొల్లు రాము గారు, అలాగే ఆనపు దుర్గారావు గారు, మిగతా కార్యకర్తలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజల బాగు చేయడమే తన లక్ష్యం. తన జీవితం ఏమైపోయినా దేశం బాగుండాలని కోరుకునే ఒక మంచి నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు చరిత్రలో నిలిచిపోతారు. పేదలకి సేవ చేయడమే కాదు, కార్యకర్తల్ని సేవా కార్యక్రమాల వైపు మళ్లించి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసే దిశగా జన సైనికుల్ని, వీర మహిళల్ని తీర్చిదిద్దిన ఏకైక నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు 60వ డివిజన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆయనకి మా జన సైనికులు, వీర మహిళలందరి తరఫున కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. ఇక్కడ విజయవాడ సెంట్రల్ 60వ డివిజన్ బాంబే కాలనీలో మన జనసేన పార్టీ అధినేత, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకి విచ్చేసిన
ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి మన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాగారి కుమారుడు చిన్న కుమారుడు బోండా రవితేజ గారు ఇచ్చేసి కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే వృద్ధులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేసి మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని వేలెత్తి చూపి వారు చేసిన తప్పుల్ని ఎలా అయితే అధపాతాలను తొక్కుతానని ఏ విధమైతే ఎలక్షన్ ముందు చెప్పారో పవన్ కళ్యాణ్ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలని ఆయన కూటమిగా ఏర్పడి మరి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి 164 సీట్లు అఖండ మెజారిటీతో గెలిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా అందరి తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాజీవ్ నగర్ ఉడా కాలనీలో విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. చవితి సందర్భంగా పూజలు అందుకుంటున్న గణనాథుడిని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా తనయులు బోండా రవితేజ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కూచిపూడి నృత్యం చేసిన చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని, గణనాథుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వేడుకల నిర్వాహకులు మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా గణపతి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న అన్నదాన కార్యక్రమం, 8వ తేదీన భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 63వ డివిజన్లో మన విజయ గణపతి ఫ్రెండ్ సర్కిల్ సేవా సమితి ఆధ్వర్యంలో మరి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ స్థానిక ప్రజలందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని దగ్గరగా చూసే సౌకర్యం కల్పిస్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళందరికీ కూడా చక్కటి దర్శనాన్ని ఏర్పాటు చేస్తూ అన్ని విధాలుగా కూడా స్థానికులకి అందరికీ కూడా అండగా ఉంటున్న మొత్తం సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మన భరతనాట్యం చేయడానికి విచ్చేసిన ఈ చిన్న పిల్లలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క నాగరిక సమాజంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలనే చాలా తక్కువైపోయే పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా ఈ పిల్లలు ఇంత కష్టపడి ఆ గణేశుడి విఘ్నేశుడి ముందే చక్కగా ఇలా నాట్యం చేస్తామంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముందుగా తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శనివారం దాదాపు 6,000 మందికి చక్కటి అన్నదాన కార్యక్రమాన్ని సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోమవారం నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 63వ డివిజన్లో మరి ఏదైతే విజయ ఉత్సవ గణపతి ఆధ్వర్యంలో మరి బత్తుల కొండా గారు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో, అలాగే మా బావగారు కాయల ప్రసాద్ గారు కానీ, నేను కానీ, మా శివ గారు కానీ, కృష్ణ గారు కానీ మరి ఈ వినాయకుడిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రజలకి మంచి చేయాలి, ఈ కాలనీ బాగుండాలి, ప్రజలు ఎప్పుడు నిరంతరం బాగుండాలని మా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఈ వేడుక జరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 16 సంవత్సరాల నుంచి ఘనంగా చేస్తున్నాం. మరి రేపు శనివారం భారీ అన్నదానం కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద జరిగిద్ది. మళ్ళీ అలాగే సోమవారం మరి భక్త బృందంతో నాట్య కళలతో మొత్తం యావత్తు కళాకారులతో ఊరేగింపు స్వామివారిది ఉంటుంది. మరి ఈ ప్రజలు అందరూ ఈ కార్యక్రమాన్ని చూచి జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జనసేన పార్టీ నగర నాయకులు సమతం సత్యబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఏలూరు రోడ్లోని సీతారాంపురం నందు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై కేక్ కట్ చేసి మహిళలకు జీవనోపాధి నిమిత్తం 2 కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం స్థానిక మహిళలకి వస్త్రదానం చేశారు.
కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్, జనసేన పార్టీ నగర నాయకులు సమతం సత్యబాబు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కొరకు కృషి చేస్తామన్నారు. జన సైనికులు అంతా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సేవా దృక్పథంతో నిర్వహించినట్లు వెల్లడించారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొంపల్లి అరుణ్ కుమార్, పీఏసీ సభ్యురాలు పోతిరెడ్డి అనిత, దోమకొండ అశోక్ తదితరులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈరోజు 25వ డివిజన్ రావిచెట్టి సెంటర్ మన సమతం సత్యబాబు గారు వారి నాయకత్వంలో, బోండా ఉమా గారు ఎమ్మెల్యే గారు సారథ్యంలో ఇక్కడ పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే కేక్ కటింగ్ జరిగింది. మరి ఉపాధి కోల్పోయిన 2 మహిళలకు పెద్ద మనసుతో ఈరోజు వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా సమతం సత్యబాబు గారు వారికి ఎంతో కొంత ప్రోత్సాహంతో వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉండాలని వారు సాయం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవే మాధవ సేవ. అది చిరంజీవి గారి నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయాలు చేస్తున్నప్పుడు చేతికి ఎముకుండకూడదనే మాట ఆయన ఎప్పుడు చెప్తానే ఉంటారు. మరి అలాగే ఈ నగరంలో ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రతి సెంటర్లో కూడా చీరలు కానీ, దుప్పట్లు కానీ, కొద్దిగా ఆర్థిక ప్రోత్సాహం కానీ, ఇలాగే కుట్టు మిషన్లు కానీ అన్నీ కూడా చేస్తూ వారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ జనసేన విజయవాడ నగరంలో రెపరెపలాడాలనే ఉద్దేశంతోనే మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరినీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది జన్మదినోత్సవం సందర్భంగా సీతారాంపురం నెహ్రూ వీధిలో రావిచెట్టి సెంటర్లో మా డివిజన్లో 25 డివిజన్లో ఈ రోజున పేదవారికి కొంచెం చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి 2 మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం కూడా జరిగింది. మా నాయకుడి ఉద్దేశం ఒకటే, అందరికీ కష్టపడి పనిచేసి నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, అందరూ విధంగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. అది ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీని సందర్భంగా మా జన సైనికుడైనట్టు మా సమతం సత్యబాబు 25వ డివిజన్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాడు. చీరలు పంపిణీ చేశాడు. 2 పేదవాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారి బోండా ఉమా గారికి, బాడి శంకర్ గారికి, కొంపెల్లి నాని గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన. 62వ డివిజన్ పాయకాపురం ప్రాంతంలో జనసేన నాయకులు చోడిశెట్టి రాత ఆధ్వర్యంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా తనయులు బోండా రవితేజ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోయే నాయకుడని అన్నారు. పేదల కోసం ఆయన తన సొంత కష్టార్జితాన్ని కూడా వెచ్చిస్తారని, అనేక మంది రాజకీయ నాయకులకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారని చెప్పారు. అనంతరం చోడిశెట్టి రాధ మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చూపిన మార్గంలో నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ పై ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. చోడిశెట్టి రాధ, విజయవాడ జాయింట్ సెక్రటరీ. ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా 62వ డివిజన్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. అలాగే కేక్ కటింగ్ కూడా, అలాగే రవితేజ గారిని ఇన్వైట్ చేశాము ఈరోజు. అలాగే కామల సోమనాథన్ గారు నగర ఉపాధ్యక్షులు, అలాగే కోంపల్లి నాని గారు, బారిశంకర్ గారు వచ్చారు. ఈరోజు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్. మరి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్ పాయకాపురం నందు చోడిశెట్టి రాధ ఆధ్వర్యంలో మనందరి ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి
దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రతిపక్ష నేతగా ఆయన ఉంటూ అనేక మందికి నిస్వార్థంగా సేవలు అందిస్తూ అనేక మంది రైతులకి తన సొంత నిధులతో వాళ్ళందరికీ కూడా ఒక భరోసాగా ఒక అండగా నిలిచిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎంతోమంది పుడతారు, ఎంతోమంది చనిపోతారు, కానీ కొంతమందే చరిత్రలో నిలిచిపోయే విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాంటి ఒక నాయకుడు, అలాంటి ఒక నేత, అందరికీ ఆదర్శంగా నిలిచిన నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. కండ్రిక శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు వేల మందికి పైగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని సిపిఎం నేత బాబురావు అన్నారు. ఈ గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. సిపిఎం నేత బాబురావు ఈరోజు జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు 6,000 మందికి పైగా నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతిరోజు ప్రజల్ని ఆనందింపచేయటానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమ ఆర్గనైజర్ కాకోలు రవికుమార్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గత 7 ఏళ్లుగా నవరాత్రుల్లో ప్రతిరోజు సుమారు 6,000 మందికి అన్నదానం అందజేస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారం, కమిటీ సభ్యుల కృషితో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడ నగరం 64వ డివిజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ కండ్రిక కాలనీలో శ్రీ లక్ష్మీ గణేష ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి వినాయక చవితి సందర్భంలో ఘనంగా ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. గత 7 సంవత్సరాల నుండి ఒకరోజు కాదు, వారం రోజుల నుండి 10 రోజుల వరకు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం వేల మందికి ఈ అన్నదానం చేయటం ఇది ఒకవైపున మానవ సేవే మాధవ సేవ. పేదలకి, అన్నార్తులకి, భక్తులకి అందరికీ భోజన సౌకర్యాలు కల్పించడం ద్వారా, అన్నదానం చేయటం ద్వారా సేవ చేయటం ఒకవైపున ఆధ్యాత్మిక సేవ, మరొక వైపున మానవ సేవ, రెండింటినీ మిళితం చేసి ఈ రకమైన కార్యక్రమాలు. అంతేకాదు ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలని ఆనందింపజేయటం, వాళ్ళని ఆలోచింపజేసే రీతిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం చాలా సంతోషం. మరి అన్నదానాల్లో చూస్తున్నాం, మతాలకు అతీతంగా అది క్రైస్తవుల, ముస్లింల, హిందువుల అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదానాల్లో పాల్గొనడం. అంటే పండగలు అంటే ఏ మతానికి సంబంధించిన పండుగలు ఎవరై ఉన్నా అన్ని మతాలు సామరస్యంతో జరుపుకునే పండుగలుగా, ప్రజలందరినీ ఐక్యం చేసేటువంటి పండుగలుగా ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ బోస్ నగర్ కండ్రిక నుంచి ఇవాళ బుధవారం నాడు చండీ హోమం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్య అతిథిగా సిహెచ్ బాబురావు గారు వచ్చారు. ఇవాళ వేలాది మందికి అన్నదానం జరుగుతుంది. డైలీ 5,000 నుంచి 6,000 మంది వరకు నిత్యాన్నదానం జరుగుతూ ఉన్నది. రేపు ఇవాళ 8వ రోజు, రేపు 9వ రోజు అనేటువంటి కార్యక్రమాలు భారీ ఊరేగింపు, లడ్డు వేలంపాట, అన్నదాన కార్యక్రమం, ఇంకా బహుశా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి రేపు సాయంత్రం నుంచి. రేపు చివరి రోజు కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చి ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి లక్ష్మీ గణేష్ కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. మరియు రేపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం అనగా 9వ రోజు, 4వ తారీఖు 9వ రోజు 4 గంటలకి లడ్డు వేలంపాట. గురువారం రేపు సాయంత్రం 4 గంటలకి లడ్డు వేలంపాట మరియు అనంతరం భారీ ఊరేగింపు అండి. దాదాపు 1000 నుంచి 2,000 మంది భక్తులు తీన్మారు బేతాల సెట్టు, కోయి డ్యాన్సులతో, సాంస్కృతిక కార్యక్రమాలతో గణనాథుడు 64వ డివిజన్ కండ్రిక నుంచి బస్టాప్ సెంటర్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి నిమగ్న కార్యక్రమం జరుగును. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక వనరులు పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణలు చేపట్టాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సూచన. ప్రాణత్యాగం చేసి కోట్లాది మందికి దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములు అని మంత్రి లోకేష్ వ్యాఖ్య. తుళ్లూరు పెద్దపరిమి మధ్య 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన. ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేదలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తెస్తామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.